నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక ముఖ్యమైనటువంటి విశేషం చెప్పాలనుకున్నాను. అదేంటంటే, ప్రతి జ్యోతిష్యుడికి కూడా 29వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం రోజున మరి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో మీనరాశిలో ఏర్పడుతోందని, ఆ రోజున సూర్యగ్రహణంతో పాటు అమావాస్య కూడా ఉందని, అందువల్ల ప్రపంచమంతటా కూడా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని, ఆ తర్వాత వాళ్ళకి అర్థమైనటువంటి విధంగా చూసుకున్నట్టయితే వ్యక్తిగత జీవితాల్లో కూడా సమస్యలు అనేకంగా ఉద్భవిస్తాయని, కొంతమందికి మాత్రం రాజయోగాలు అద్భుతమైనటువంటి రీతిలో అవి అనేక రకాలైనటువంటి శుభసూచకాలు కనబరుస్తాయని ఈ రకంగా చెప్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఏమిటనంటే, ప్రధానంగా 2012లో ఈ నెప్ట్యూన్ అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత అది 14 సంవత్సరాలు మీనరాశిలో ఉంటుంది. ఈ యొక్క మీనరాశి అనేటువంటి నెప్ట్యూన్ అనేటువంటి గ్రహానికి అది అతని యొక్క స్వక్షేత్రం. ఈ యొక్క నెప్ట్యూన్ అనేటువంటి ఈ మీనరాశి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఈ యొక్క నెప్ట్యూన్ గ్రహానికి స్వక్షేత్రం. అయితే మీనరాశి జలతత్వ రాశి, ఆ తర్వాత ఆ గ్రహం కూడా నీటి సంబంధితమైనటువంటిది. అది పరిస్థితులను బట్టి అది తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎమోషనల్గా అది ప్రవర్తించేటువంటి ఒక గ్రహం అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే, ప్రధానంగా రాహు ఉండటం, ఆ శనైశ్వరుడు 29వ తేదీ మార్చి 25న మరి ఈ కుంభరాశిలో నుంచి శనైశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశించడం చేత ఇక్కడ ఏం జరుగుతుందంటే, కంజంక్షన్ ఆఫ్ ఈ సాటర్న్ అంటే శని, ఆ తర్వాత ఈ రాహువు, ఈ నెప్ట్యూన్ గ్రహాలు ఎప్పుడైతే అక్కడ కలిసి ఉంటాయో అటువంటి పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు సంభవిస్తాయి అనేటువంటి విషయం ఏదైతే ఉందో అనాది కాలంగా అనేక సంఘటనల వల్ల మనకి అర్థమైంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఏర్పడుతుంది అనేటువంటి విషయము అనాది కాలం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఈ యొక్క అచ్యుతానంద దాస్ గారు కానీ, నోస్ట్రాడామస్ గారని, వంగ బాబా గారి, వీరబ్రహ్మేంద్ర స్వామి గారి, వీళ్ళందరూ కూడా సూచనప్రాయంగా చెప్పి ఉన్నారు కూడా. ఈ ఉపద్రవాలన్నీ కూడా 2025, 2025 6వ సంవత్సరంలో ఏర్పడతాయని చెప్పేసి. అయితే ఇప్పుడే మనం అర్థం చేసుకోవాలి అంటే, 30వ తేదీ మార్చి 2025 నుంచి మనకి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజున ఉగాది. ఇంతవరకు మనకు అర్థమైంది. ఒక్కొక్క రాశికి ఆదాయ వ్యయాలు ఎంత, ఆ తర్వాత రాజపూజ్యం అవమానాలు ఎంత, ఇవన్నీ కూడా మనకి తెలిసిపోయింది. అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్లనో లేకపోతే గురుగ్రహం యొక్క మూమెంట్ ఏదైతే ఉందో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి రావటం, ఆ తర్వాత కుజుడేమో ఈ యొక్క మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం, రాహుకేతువులు మీనరాశిలోంచి కుంభరాశిలోకి రాహువు, ఆ తర్వాత కన్యారాశిలో నుంచి కేతువు ఈ యొక్క సింహరాశిలోకి రావటం, ఇదంతా కూడా చూసిన తర్వాత అనేక రకాలుగా వ్యక్తిగతంగా చెప్పేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ 5 రాశులు రాజయోగాన్ని అనుభవించబోతున్నారని, ఆ తర్వాత ఈ 4 రాశులు నరకాన్ని అనుభవిస్తున్నారని ఇలా చెప్తున్నారు. కానీ ఈ యొక్క షష్టగ్రహ కూటమి అని అంటున్నారు. ఇది సప్తగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి మాత్రం కాదు. ఈ సప్తగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది వాతావరణం అంటే ముండనే ఆస్ట్రాలజీ ప్రకారంగా వాతావరణంలో ఏర్పడేటువంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు అని మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తిగతంగా మాత్రం ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావం చూపవు. అయితే ఒకటి ఏంటంటే మండుటి ఎండలు, అంటే మనకి వేసవి కాలంలో విపరీతమైనటువంటి ఎండలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి మనిషి కూడా చాలా రకాలుగా మరి ఆ వేడిని తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వర్షాకాలంలో అనేక రకాలుగా తడిసి మరి జలుబు ఏర్పడడం, జ్వరాలు రావటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. చలికాలంలో వైరస్ అనేటువంటిది ప్రజ్వరిల్లి అనేక రకాలైనటువంటి వ్యాధులు వ్యాపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఈ సప్తగ్రహ కూటమి వల్ల ఏం జరుగుతుంది అని అంటే,
కొంచెం మానసిక పరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో కొంచెం ఆందోళనకరంగా ఉంటాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన యొక్క భారతదేశంలో మాత్రం పెద్దగా అంతగా ఉండదు, ఒక సుమారుగా మాత్రమే కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క సంఘటనలు జరగవచ్చు. కానీ ప్రపంచమంతటా కూడా చూసినట్టయితే అలాంటి విపరీతమైనటువంటి సంఘటనలు మాత్రం మనం వింటాం. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశంలో ముఖ్యంగా ఎక్కువగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మరో విషయం, యుద్ధము అనేటువంటిది అని అంటే ఖచ్చితంగా ఏదో కురుక్షేత్ర సంగ్రామం జరిగినట్టుగా ఈ మూడవ ప్రపంచ యుద్ధం అంతా కూడా ఈ 25లోనే వచ్చేసి 26లో వచ్చేసి మొత్తం అంతా భూమి అంతా కూడా కంపించిపోతుంది, ఈ న్యూక్లియర్ వల్ల భూమి అంతా కూడా భస్మమైపోతుంది అని మాత్రం దయచేసి ఎవరు అనుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. ఇప్పట్లో అలాంటిది జరగదు. యుద్ధ వాతావరణం అనేటువంటి ఉంటుంది, అది సహజంగా మనకు కనబడుతూనే ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యుద్ధం అనేటువంటిది ఏదో రకంగా జరుగుతూనే ఉంది. ఇక పాకిస్తాన్ మనకి మొదటి నుంచి ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది. ఆ రకమైనటువంటి సమస్యను మనం వింటూనే ఉన్నాము, అది అనేక రకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత బంగ్లాదేశ్, ఆ తర్వాత ఈ చైనా నుండి కానీ ఇవన్నీ కూడా మనం రకరకాలైనటువంటి బాధలు పడుతూనే ఉన్నాం. ఇది ఇప్పుడు కొత్తగా జరిగేది, ఇది సప్తగ్రహ కూటమికి కానీ ఇటువంటి సమస్యలన్నటికి కానీ ఎక్కడ ఎటువంటి సంబంధం మాత్రం లేదు. కాకపోతే ఏంటనంటే వాల్కనస్, మన దగ్గర వాల్కనస్ ఏమి లేవు. ఆ తర్వాత రెండోది ఏమిటంటే సముద్రాలు ఉప్పొంగటం. సముద్రాలు ఉంగటం అంటే ఎవరికి బాధ అంటే ఎక్కువగా సముద్ర తీరాలలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం సమస్యగా ఉంటుంది. ఈ యొక్క కేరళ రాష్ట్రంలో కానీ లేకపోతే విశాఖపట్నంలో కానీ లేకపోతే ఇతరత్ర ఎక్కడైనా బాంబేలో కానీ ఎక్కడ సముద్ర తీరాలు ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం గందరగోళంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. మిగతా విషయాలు అంత బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఏదైతే ఈ ఎర్త్ క్వేక్స్ అని అంటామో అది కూడా అంత పెద్దగా భయంకరంగా ఉండి లక్షలాది కోట్లాది మంది చనిపోయేటువంటి పరిస్థితులు రావు. ఇవంటివి కూడా మనం అప్పుడప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. భూమి కంపించడం అనేటువంటిది మనకు అర్థమవుతూనే ఉంది. అయితే దానివల్ల భయంకరమైనటువంటి పరిణామాలు అనేటువంటివి జరుగుతాయని కూడా మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా ఈ నేను వీడియో చేయటానికి కారణం ఏమిటంటే భయంకరమైనటువంటి యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ 5 రాశుల వారికి రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కాదండి, మీ వ్యక్తిగత జీవితాల్లో మీ యొక్క జ్యోతిష్యం ఏం చెప్తుంది అనేది చాలా ముఖ్యం. మీ యొక్క లగ్నం ఏమిటి, మీ రాశి ఏమిటి, ఆ తర్వాత మీ లగ్నాధిపతి ఎవరు, ఆ లగ్నాధిపతికి శత్రుగ్రహాలు ఏమిటి, మిత్రగ్రహాలు ఏమిటి, ఏ గ్రహం జరుగుతోంది, శుభగ్రహ దశ జరుగుతోందా లేకపోతే అశుభగ్రహ దశ జరుగుతోందా, దశానాథుడు ఎవరు, అంతర్దశానాథుడు, విదశానాథుడు ఎవడు, ప్రాణదశానాథుడు, సూక్ష్మ, ఇలాంటివన్నీ కూడా మీరు గమనించుకుని ఏ స్థానాల్లో ఎలాంటి అవస్థలో ఈ గ్రహాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుని ఆ తర్వాత మాత్రమే మనము మన జీవితాల గురించి అర్థం చేసుకుని రాజయోగాలు ఉన్నాయా లేవా, మనం కష్టపడతాం, ఎట్టి పరిస్థితి ప్రతి మనిషి కూడా కష్టపడతాడు. అటువంటి యోగాలు ఉన్నటువంటి పక్షంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, మనం ఎలాంటి అభివృద్ధి చెందుతాం, ఎలాంటి పేరు ప్రతిష్టలు పొందుతాం, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. అయితే అంత మాత్రం చేత ఇప్పుడు ఈ సప్తగ్రహ కూటం వల్లనో లేకపోతే ఈ ఇప్పుడు ఉన్నటువంటి గ్రహ గమనాల వల్లనో మన పరిస్థితులన్నీ మారిపోయి మనం రారాజులా వెలిగిపోతాము అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోవటానికి మాత్రం వీల్లేదు. అది అర్థం చేసుకోండి దయచేసి. మీకు పంచాంగ రూపకంలో మీకు చెప్తూనే ఉన్నారు, మేషరాశికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం, ఇవి మాత్రం గమనించుకోండి. అవి గమనించుకున్న తర్వాత దానిలో ఒక అర్థవంతమైనటువంటి రీతిగా మీరు ప్రవర్తించి మీ యొక్క జీవిత విధానాలను మార్చుకొని పూజలు ఇవన్నీ భక్తి శ్రద్ధ ఇవన్నీ మామూలుగా చేసుకోండి. ఈ శ్లోకం చదివితేనే మీకు ధనప్రాప్తి కలుగుతుంది, లేకపోతే ఈ మంత్రం చదివితేనే లక్ష్మీ ప్రాప్తి, లక్ష్మి మీకు దర్శనమిస్తుంది. ఇలాంటివన్నీ కూడా దయచేసి అనుకోకండి. ఏదైనా కృషితో నాస్తి దుర్భిక్షం, ఈ విషయం అర్థం చేసుకుని తెలివిగా కృషి చేయండి. అంటే కష్టపడి పని చేయండి, అంటే ఇష్టపడి పని చేయండి. కష్టపడి పని చేయటం అంటే ఊరికే చేతులు కాళ్ళు కొట్టుకోవటం. ఇష్టపడి పని చేయటం అంటే మన బ్రెయిన్ని ఉపయోగించటం. నేను ఏం చేస్తే అభివృద్ధి చెందుతాను, ఏం చదివితే అభివృద్ధి చెందుతాను, ఎలాగైతే నా జీవితం బంగారుమయం అవుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా ఒక పద్ధతి ప్రకారంగా అర్థం చేసుకుని మీరు అడుగులు వేసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు జీవితంలో ఫెయిల్ అయ్యేటువంటి అవకాశాలు మాత్రం ఉండవు.
దయచేసి ఊరికే ఈ యూట్యూబుల్లో ఈ యొక్క జ్యోతిష్యులు చెప్తున్నటువంటి ఈ భాగవత రామాయణాలన్నీ కూడా వినేసి దయచేసి మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకొని మీ పరిస్థితులను అన్నీ కూడా అడ్డదిడ్డంగా తయారు చేసుకుని వాటిని బట్టే మా జీవితాలు కదా అని చెప్పి నిరాశపడిపోయి డిప్రెషన్స్లోకి మాత్రం దయచేసి వెళ్ళవద్దు. ఇది నా మనవి. సంతోషంగా ఉంటాను. నమస్కారం.